నాగ చైతన్య ప్రతి ఒక్కసారి లవ్ స్టోరీ సినిమా తీసాడని చెప్పేసి ఒక్కసారి వచ్చి చూడమను బ్రో అని. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్. సాయి పల్లవి సినిమాకి దేవత. ఆ? మీ సాయి పల్లవి సావదు బ్రో, సినిమా హిట్ కదా. ఎలా చూసుకున్నా సరే ఫస్ట్ డే 1000 కోట్ల కలెక్షన్ కొట్టడం కంపల్సరీ. ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి కొట్టడం అయినా, వాళ్ళు మాట్లాడే యాస అయినా సరే, ఏదైనా సరే మనోడు ఇరుగా తీసిండు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో లాగా మన నాగ చైతన్య. ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోకిరి ఎట్లా టర్నింగ్ పాయింట్, పవన్ కళ్యాణ్కి ఖుషి ఎట్లనో, మన నాగ చైతన్యకి తండేల్ అనేది ఒక సినిమా. అట్లా తండేల్ అంటే ఒక లీడర్, ఒక నాయకుడు అని కాదురా బాబు. లోపలికి వెళ్ళి చూడండి, ఒక తాండవం, విప్ల తాండవం ఆడుతుంది సినిమా లోపల. ఎలా చూసుకున్నా సరే మన అల్లు అరవింద్ గారు, ఎవరికైనా సరే జేబులు మొత్తం నిండిపోతున్నాయి. మనం నార్మల్గా చూసుకుంటే ఈ సినిమాకి ఇంకో సినిమాకి పోటీ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఏంద్రా బాబు, మూవీ డైరెక్టర్ పోటీ పడుతుండు, మ్యూజిక్ డైరెక్టర్ పోటీ పడుతుండు. అసలు సీట్లలో ఒక్క 2 నిమిషాలు కూడా మనం కూర్చోలేము, అంత హైలైట్ ఉంది. ఎలా చూసుకున్నా సరే ఈ సినిమా ఓ 10,000 కోట్ల దాకా పోవాలని ఒక టాలీవుడ్ ఫ్యాన్గా మరీ కోరుకుంటున్నా. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం ఒక 1000 కోట్లు. నిన్ననే అమెరికాలో చూసిన, మళ్ళీ ఈరోజు వచ్చి హైదరాబాద్లో చూసిన. ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కానీ సినిమా మీద అస్సలు బోర్ కొట్టట్లేదురా బాబు నాకు. అనకండి అన్న, ఎంత బాగుందని అడగండి అన్న. సూపర్ ఉందన్న, ఇక బోరింగ్ అంటూ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. డైరెక్టర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ దగ్గర రియల్ స్టోరీ తీస్తే రామ్ గోపాల్ వర్మకి ఎదురు లేదనేది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ డైరెక్టర్ గారితో 2 మూవీస్ చేశారు కదా నాగ చైతన్య, ఇది 3rd మూవీ అనమాట. అది ఇటు పడినట్టే. 2 సినిమాలు తీసిన తర్వాత 3వ సినిమాకి ఛాన్స్ ఇచ్చారంటే డైరెక్టర్కి మంచి స్కోప్ ఉండబట్టే కదా ఇచ్చారు. ఓకేనా, ఎక్కువ వన్ మ్యాన్ షో అని నాగ చైతన్యని సాయి పల్లవిని కొంచెం లోనే చూపించారు, ఎక్కువ చూపించలేదు వాళ్ళ మధ్య. ఎక్కువ వన్ మ్యాన్ షో నాగ చైతన్యది ఎక్కువ మూవీ అని చెప్పచ్చు. పొలిటికల్ అనేది కొంచెం, అంటే పొలిటికల్ మనకి కామన్ పీపుల్కి హెల్ప్ చేయాలనేది ఈ మూవీలో అయితే చూపించారు, చేసినట్టే చూపించారు. కాకపోతే మనం వాళ్ళ దగ్గరికి పోతేనే చేసినట్టు చూపించారు, అదైతే కొంచెం బాగాలేదు. మన చందు డైరెక్షన్ ఆల్రెడీ 2 మూవీస్ చూసినాం కదా, 3rd మూవీ కాబట్టి అట్లా లాక్కొచ్చేసాడు అన్న. లేడీ పవర్ స్టార్ కాదన్న, దయచేసి పవర్ స్టార్తో ఎవరిని కంపేర్ చేయొద్దన్న. పవర్ స్టార్ అంబ్రోషియా, ఆయన టాప్. ఆయన చేసినా చేయకపోయినా పవర్ స్టార్ పేరు తేకండి. ఆయన కాలు గోటి కార్ డోర్లకు కూడా ఎవరో పనికిరారు, ఆయనతో కంపేర్ చేయకండి. పవర్ స్టార్తో కంపేర్ చేయదు దయచేసి. అప్పుడు వరకు అయితే ఏమో చెప్పాలన్న. మూవీలో లవ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్న, లవ్ స్టోరీ అంతా కాదు. అంతే, లవ్ చేస్తే వెయిట్ చేస్తారు అనేది మూవీలో చూపించారు. ఇప్పుడుండే ఫ్యాషన్ లైఫ్కి ఈ లవ్ స్టోరీ సెట్ అవుతుంది అనమాట. బుజ్జితల్లి సాంగ్ బాగుందన్న, వెరీ ఫైన్. డ్యాన్స్ ఫస్ట్ సాంగ్లో జాతర మూవీ సాంగ్లో వేశారు, ఆ స్టెప్లో బాగుందండి. సాయి పల్లవి బేసికల్గా ఆమె డ్యాన్సర్ కాబట్టి ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తుంది. చెయ్యిపోయినా డైరెక్టర్ వద్దన్నా కూడా ఆమె డ్యాన్స్ చేస్తుంది కాబట్టి డ్యాన్స్ కోసం అయితే ఏమి ఇబ్బంది లేదు. సినిమా ల్యాగ్ ఉందా, కొంతమంది కాదు అందరూ చూసిన వాళ్ళందరూ ల్యాగ్ ఉందని అంటారండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లాక్కొచ్చాడు, ఏం పెట్టాలో తెలియక సినిమా మొత్తం లాక్కొచ్చారనమాట. సో సినిమా అంటే మన రామ్ గోపాల్ వర్మనే చూసే తీసుకోవాలి, నేర్చుకోవాలి. రియల్ స్టోరీని సినిమా తీయాలంటే ఆయనే తీయాలి, ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి కొంచెం ల్యాగ్ ఎక్కువైంది.